హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలా. ఎట్టలేదన్నా కూడా ఏందంటే ఎవరెవరంటే ఫస్ట్ గుడ్డు అమర్నాథ్ అన్న కొంచెమన్నా సిగ్గుండదా నీక? ఏం మాట్లాడతావు నువ్వు ఆడవాళ్ళ గురించా? ఏం మాట్లాడతావు? మీ ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు మేకప్ వేసుకోరా? నువ్వు వేసుకోవా మేకప్? ఏం మాట్లాడతావు? మీ బతుకులంతా ఇంతేనా? సేపటికి ఆడదాన్ని పెట్టుకుని రాజకీయం చేయడమేనా? ఆడదాన్నే ఇష్టం వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి కొంచెం గౌరవించడం నేర్చుకున్నా. ఇంతకుముందు ఐటీ మంత్రిగా పనిచేసినావు కదా, ఏం చేసినావు నువ్వు? ఐటీ మంత్రిగా ఉండి మటన్ షాపులు చికెన్ షాపులు ఓపెన్ చేసినావు, అదే కదా అది నీ పరిపాలన. నువ్వు కూడా అనిత గారి గురించి మాట్లాడతావా? హోంమంత్రి అనిత గారి గురించి. ఆవిడ నీలా కాదన్నా, ఒకరి కింద మోకరిల్లితే కాళ్ళు పట్టుకుంటే అప్పుడు నీకు ముష్టిగా వేశారు. కానీ బట్ ఆవిడ అట్లా కాదు. ఆవిడ స్వయం శక్తిగా ఉండి పార్టీ యొక్క పద్ధతులకి కట్టుబడి ఉన్నింది కాబట్టి ఈ రోజు ఆమంతట స్వతహాగా సంపాదించుకున్నటువంటి హోంమంత్రి పదవి. నీలాగా మినిస్టర్ పదవి కోసమో లేకపోతే ఐటీ పదవి కోసమో వాళ్ళ కాళ్ళు ఇళ్ల కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ కాదు ఆవిడని కూడా నువ్వు అనే స్థాయి అనమాట. సిగ్గుండబడలే కొంచెమన్నా? అవునులే, మనకు అవన్నీ ఉంటుంది, ఇట్టెందుకు మాట్లాడతాం? ఆడవాళ్ళని ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడతాం? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు కదా, వాళ్ళు మేకప్ వేసుకోరు కదా, సిగ్గుండాలి మనిషి బతికితే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి రాగానే 20-30 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అంటాడు. ఈ రోజు మళ్ళీ వెటకారంగా మెగా అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి వదులుతారంటే అసలు మెగా అంటే ఏంటని మాట్లాడుతున్నారు. అవునులే, సీడ్ యాక్సెస్ రోడ్లు అంటే కూడా తెలియకుండా సీడ్ యాక్సెస్ రోడ్లు అంటే ఏంటి, ఏం పెద్దగా ఎల్పుగా ఉంటాయా అని మాట్లాడిన వ్యక్తి నువ్వెట్లా ముఖ్యమంత్రి అయినవో, నీకెట్లా ఓట్లు వేసారో నాకు అర్థం కావట్లా. ఏం చేద్దాం, గ్రహాలు అనుకూలంగా లేకపోతే పరిస్థితులు అట్లే ఉంటాయి. కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. ఏం చేయాలి జగన్ అన్న నిన్న? ఆ తర్వాత ఇంకొక పేరుని నాని, ఆయన ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు అంట అన్నా అని పిలిచిండంట, అక్కడెక్కడికో తెలంగాణకి వెళ్ళి. అవును, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తారు, నీకేంది నొప్పి? నీకేందయా పేరుని నాని అన్న? తురిపళ్ళు ఒకటి వేసుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతావు. ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, నీకెందుకు? రేపు నువ్వేది కూడా ఏమన్నా మాట్లాడిన మాటలకి ప్రత్యాతాపం పడాలి అంటే, అప్పుడు క్షమాపణ కోరుకోవాలంటే, అయ్యా చివరిగా సాగు బతుకుల్లో ఉన్నానా పవన్ కళ్యాణ్ గా, మీరు కూడా మా దగ్గర కొంచెం రాండి అంటే నీ దగ్గర కూడా వస్తాడు. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడబాక. అది కదా నేను చెప్పాలనుకుంటేదా. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటే జగన్ అన్న నువ్వు ఎట్లయినా మోసపోతావన్నా. ఇలాంటి శనిగ్రహాలను ఎన్నికేడతలుంటే ఇప్పుడు కాదు కదా, ఎప్పటికి నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. కాబట్టి ఈ గ్రహాలను ఎప్పుడు దూరం చేసుకుంటావో అప్పుడు నువ్వు బాగుపడతావు. ఎందుకో చిన్నదానో పెద్దనో ఒక మాట చెప్తున్నా, కొంచెం ఇనుకో. మానవ జీవితం ఒక్కసారే వచ్చుద్ది, మళ్ళీ రాదు. ఏందా? అర్థమైందా? అది గుడ్ నైట్ అన్నా, ఉంటా.